మోహరం కోసం ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. 100 ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఊరేగింపు కోసం ఏనుగును తీసుకొచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్ డబీర్పురాలోని బీబీకా ఆలంను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి దర్శించుకున్నారు పొన్నం ప్రభాకర్. ధట్టీలు సమర్పించి బీబీకా ఆలంలో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అమీర్ అలీ ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని పాల్గొన్నారు. అటు డబీర్పురాలోని బీబీకా ఆలమ నుంచి ఊరేగింపు ప్రారంభమై యాకత్పుర సర్దార్ మహల్, చార్మినార్ మీదుగా మండి మిలారం, పురాణి హవేలీ, చాదర్ఘట్ వరకు కొనసాగనుంది. మొహర్రం కు సంబంధించి పాత బస్తీలో ఉన్నటువంటి బీబీకా ఆలం అష్రూఖానాకి ఈరోజు నేను మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రులు అందరం కూడా కలిసి ఈ యొక్క మొహర్రం జరపాల్సిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా సంవత్సరాల తరబడి నుంచి, వందల సంవత్సరాల తరబడి నుంచి వస్తున్నటువంటి ఏనుగు ఏదైతే అంబారీ జులూష్ ఉందో అందుకు ఏనుగును కూడా తెప్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు బీబీకా ఆలం అష్రూఖానాకు నేను మరియు మైనార్టీ మంత్రి గారు వచ్చి ఈరోజు జరుగుతున్న మొహర్రం సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాం.